బాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఏది చేసినా అది సంచలనమే అవుతుంది. షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేవలం దైవ దర్శనం కోసమే కాకుండా దీని వెనుక ఒక బలమైన రాజకీయ వ్యక్తిగత కారణం ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చంద్రబాబుకు వీరాభిమానిగా చెప్పుకున్న బండ్ల గణేష్ ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన రాజకీయ గురువు ఈ కేసు నుంచి ఎలాంటి మచ్చ లేకుండా బయటపడాలని, క్షేమంగా విడుదల కావాలని కోరుకుంటూ ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక ప్రత్యేక మొక్కుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బండ్ల గణేష్ కోరిక నెరవేరినట్టయింది. తాను కోరుకున్నట్టే తన నాయకుడు క్షేమంగా తిరిగి రావడంతో ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునే పనిలో పడ్డారు గణేష్. దైవానికి ఇచ్చిన మాట ప్రకారం షాద్ నగర్ నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు.